మేము ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం, అదే తిప్పి తిప్పేస్తాం, మీరు చూడాలి. ఏదో ట్రై చేశారు సీక్వెల్ వర్కౌట్ అవుతుంది అని, బట్ అవ్వలేదు. మత్తు వదలరా 2 మూవీ చూసి వచ్చాను భయ్య. మూవీ విషయానికి వస్తే స్టోరీ ఉంది, మరి కామెడీ ఎక్కడా? రితేష్ రాణా సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. మీ మత్తు వదలరా 1 నాకు భలే ఇష్టం. దాని తర్వాత వచ్చిన హ్యాపీ బర్త్డే కూడా అంత ఎగ్జైటింగ్ మూవీ చూశాను, బట్ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ నాకు నచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ ఈ మత్తు వదలరా 2 విషయానికి వస్తే ఐఎమ్ డిసప్పాయింటెడ్. యాక్చువల్లీ ఆయన తీసే సినిమాలు ఆ జానర్, ఆ రితేష్ రాణా జానర్ నాకు బాగా ఇష్టం భయ్య. ఎందుకంటే ఆయన తీసే లాంటి సినిమాలు చాలా తక్కువ మంది ఇస్తారు, తెలుగులో అసలు లేవని చెప్పాలి. సో అలాంటి జోనర్ నాకు బాగా ఇష్టం. ఆయన తీసే సినిమాలు కూడా నాకు పిచ్చి. రెగ్యులర్ సినిమాలు చూసి ఇలాంటి ఒక కొత్త సినిమా చూసినప్పుడు మనసుకి హాయిగా అనిపిస్తుంది, అట్లీస్ట్ నాకు. సో ఆయన జోనర్ నాకు బాగా ఇష్టం. అదే మైండ్ సెట్తో నేను సినిమాకి వెళ్ళాను. బట్ ఈ మత్తు వదలరా 2 నన్ను బాగా డిసప్పాయింట్ చేసింది. మరీ ఇంత పర్టికులర్గా బాగాలేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఒక లాజిక్లెస్ సినిమా. అండ్ రితేష్ రాణా సినిమాలన్నీ అలానే ఉంటాయి, నాకు తెలుసు అలాంటి జానరే అని చెప్పి. అదే ఎక్స్పెక్టేషన్స్తో నేను సినిమాకి వెళ్ళాను. బట్ అట్లీస్ట్ హ్యాపీ బర్త్డే సాటిస్ఫై చేసినంత కూడా నన్ను ఈ సినిమా సాటిస్ఫై చేయలేదు. అందుకే ఇలా చెప్తున్నా. ఆయన తీసింది మొత్తం 3 సినిమాలు భయ్య. మత్తు వదలరా, హ్యాపీ బర్త్డే, మత్తు వదలరా 2. ఈ 3 సినిమాలు చూసుకుంటే గ్రాఫ్ మత్తు వదలరా 1 చాలా బాగుంటుంది, అది 100% అనుకుంటే హ్యాపీ బర్త్డే మూవీ కొంచెం వరకు డిసప్పాయింట్ చేసింది, అదొక 50% వేసుకుందాం. అలా చూస్తే మత్తు వదలరా 2 20% అవుతుంది, అంత డిసప్పాయింట్ చేసింది. సో నేను ఈ సినిమాని మత్తు వదలరా 1తో కానీ హ్యాపీ బర్త్డేతో కానీ కంపేర్ చేసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన గ్రాఫ్ మెల్లగా తగ్గుతూ వచ్చింది కాబట్టి నాకు తెలుసు ఓకే ఈ సినిమా 20% ఉండబోతుంది అనే మూవీకి వెళ్ళాను నేను. బట్ నవ్విస్తుంది అనే ఒక హోప్ అయితే ఉంది. ఎందుకంటే హ్యాపీ బర్త్డేలో స్టోరీకి కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఇచ్చి కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నవ్వుగలం అనే వెళ్ళాను, లాజిక్స్ నాకు సంబంధం లేదు, అట్లీస్ట్ నవ్వించు అనే సినిమాకి వెళ్ళాను నేను. సో అది కూడా లేదు కామెడీ, అందుకే నా డిసప్పాయింట్మెంట్. సింపుల్గా చెప్పాలి అంటే మత్తు వదలరా 1 థియేటర్ సినిమా అయితే ఈ మత్తు వదలరా 2 OTT ఫిలిం భయ్య. ఇంకా ఈ మత్తు వదలరా 2 స్టోరీ ప్యాటర్న్ విషయానికి వస్తే సేమ్ ఉంటుంది భయ్య, పార్ట్ 1 లానే ఉంటుంది. యేసుదాసు అండ్ బాబు డబ్బుల కోసం డెలివరీ జాబ్ చేస్తూ ఉంటారు, ఇందులో కాప్స్గా జాయిన్ అవుతారు. అండ్ అందులో వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదని చెప్పి తస్కరిద్దాం అనుకుంటారు. దానివల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, దీన్ని వాళ్ళు ఎలా సార్ట్అవుట్ చేశారు అనేది మూవీ అంతా చూస్తాం. అండ్ క్లైమాక్స్లో వీళ్ళిద్దరూ సేవ్ అవుతారు. ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇది ప్యాటర్న్, సేమ్ అదే ప్యాటర్న్ ఈ మత్తు వదలరా 2లో కూడా ఉంటుంది. సో మనం ఆల్రెడీ చూసిన ప్యాటర్నే కాబట్టి కొంచెం బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది, నాకు కొట్టింది కూడా. అండ్ ఈ మత్తు వదలరా 1కి 2కి డిఫరెన్స్ ఏంటి అంటే సింగిల్ వన్ కామెడీ అండ్ ఫన్, అదొక్కటే తగ్గింది భయ్య. అదొక్కటి ఉండున్న సినిమా నాకు నచ్చేది. ఈ పార్ట్ 2లో ఈ కామెడీ అనే ఫ్యాక్టర్ అసలు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పలేను, కానీ కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయింది. మనకు పార్ట్ 1లో సత్య గారి కామెడీ అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ వల్లే మనకు చాలా వరకు సినిమాలో ఫన్ బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. ఇందులో కూడా సేమ్ వీళ్ళిద్దరు జోక్స్ అండ్ వీళ్ళిద్దరు కామెడీ బాగుంటుంది, బట్ డోసేజ్ చాలా తగ్గుతుంది. వాళ్ళు ట్రై చేస్తారు, చాలా వరకు ట్రై చేస్తారు, సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ వరకు బాగా ట్రై చేస్తారు, బట్ మనకు వర్కౌట్ అవ్వదు. మత్తు వదలరా 1కి మత్తు వదలరా 2 ఒక మంచి సీక్వెల్ అంటే నేను ఖచ్చితంగా నో అనే చెప్తాను భయ్య. ఎందుకంటే మత్తు వదలరా 1 చూసినప్పుడు నాకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. అరే ఇలాంటి ఒక సినిమాని తెలుగులో నేను ఎప్పుడు చూడలేదు, ఇంత కొత్తగా ఉంది, ఇంత బాగుంది, ఇంత థ్రిల్లింగ్గా ఉంది అని ఒక మంచి ఫీలింగ్ ఉండేది. బట్ ఈ 2 విషయానికి వస్తే నాకు ఆ ఫీలింగే లేదు, అసలు కొత్తగా కూడా అనిపించలేదు నాకైతే. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మత్తు వదలరా 1 తీసినప్పుడు మేమేదో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్సిటీ కనపడుతుంది భయ్య మేకర్స్ నుంచి. బట్ ఈ 2 విషయానికి వస్తే మేము ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం, అదే తిప్పేస్తాం, మీరు చూడాలి అనే ఒక ఐడియా కనపడుతుంది నాకు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏదో ట్రై చేశారు సీక్వెల్ వర్కౌట్ అవుతుంది అని, బట్ అవ్వలేదు. అండ్ బోనస్గా ఈ రితేష్ రాణా జానర్ అనే ఒక జానర్కి రెప్యుటేషన్ కూడా తగ్గింది. అంతే భయ్య, మీరు మూవీ చూసారా? మూవీ గురించి మీ రివ్యూ కూడా కామెంట్ చేయండి. అండ్ ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.